మాతృదేవోభవ. పుత్రునకు నీడనిచ్చడి ఛత్రమ్మై నిలిచినావు శతవత్సరముల్. అమ్మా, పుత్రునకు నీడనిచ్చడి ఛత్రమ్మై వెలిగినావు శతవత్సరముల్. పుత్రుని నీడను దాల్చెడి చిత్రమైనావు కాలచిత్రము తల్లి. పుత్రుని నీడను దాల్చెడి చిత్రమైనావు కాలచిత్రము తల్లి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 769వ భాగానికి స్వాగతం పలుకుతాం. తత్వవేత్తల్ని ఎప్పుడూ ప్రలోభపెట్టి చెడగొట్టకండి దయచేసి. వారి దారిని వారిని బతకనేయండి. ఆ స్థాయికి మనం ఎదగలేకపోయినా మన స్థాయికి వారిని దించేయకూడదు. వారు మన ఇళ్లకి రావడం, మన ఇంట్లో శుభకార్యాలకు హాజరవడం, పిల్లల్ని ఆశీర్వదించడం ముఖ్యం కాదు. వారు చెప్పిన మాటలు మనం ఆచరించడమే ముఖ్యం. వారు కోరుకునేది అదే. డబ్బులు ఇచ్చి సన్మానాలు చేసి సన్నిహితులయ్యి చెడగొడదామని చూడకూడదు. తత్వవేత్త దానికి లొంగడు. నిజమైన తత్వవేత్త తత్తికూడకైతే లొంగుతాడు, అది వేరే విషయం. అందుకే రీనీ దేకార్త్ లొంగలేదు, బేకన్ లొంగలేదు. ప్రాణత్యాగానికి సిద్ధపడ్డారు వాళ్ళు. మేము లొంగమని చెప్పారు. సోక్రటీస్ లొంగలేదు. నిజమైన జ్ఞాని అనేవాడు ప్రలోభానికి లొంగడు, బెదిరింపుకి లొంగడు. ఆయనతో ఎవరు మాట్లాడినా మాట్లాడకపోయినా, ఎవరు పిలిచినా ఎవరు పిలవకపోయినా అంతా సమానమే. దృషద్విచిత్రతల్పయోర్ భుజంగమౌక్తికస్రజోర్ గరిష్టరత్నలోష్ట్రయో సుహృద్విపక్షపక్షయో తృణారవింద చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవృత్తిక కదా సదాశివం భజం యకం. రావణ బ్రహ్మ శివతాండవ స్తోత్రం. గడ్డిపరకి కమలాక్షుడికి భేదం తెలియదండి తత్వవేత్తకి. బండరాయికి పరుపుకి భేదం తెలియదండి. ఆ స్థితిలోకి వెళ్ళిన వాడిని చూసి మనం నేర్చుకోవాలి. వాడిని దిగజారుద్దామని ప్రయత్నం చేయకూడదు. ఆ ప్రయత్నమే చేశారు, వాళ్ళు లొంగలేదు. ఈ దుర్మార్గులని ఈడకుంజడిసితాను ఏకాంతముంగోరి రీనీ దేకార్తను తత్వవేత్త తిరిగిన్ తీర్థములట్లక్కట. ఏదో ఓతువు సంతు దిప్పినటులు ఏమీ ఇట్టి దౌర్భాగ్యముల్ వేదాంతుల్ పరతత్వమున్ విడుతురా వీరెంత బాధించినన్. నిజమైన వేదాంత తత్వం తెలిసిన వాడు ఆ పరబ్రహ్మ స్థానం నుంచి బయటికి రాడండి. ఎందుకంటే విశ్రాంతినిచ్చేవి శ్రాంతినిచ్చేవి రెండు ఉన్నాయి. లౌకికమైన ఆలోచనలు శ్రాంతినిస్తే శ్రమ కలిగిస్తాయి. పరబ్రహ్మ చింత విశ్రాంతిని కలిగిస్తుంది. చింత్యం బ్రహ్మ పరం నాణ్యతు ఇది వేదాంత రెండిమక అని శంకరాచార్య చెప్పారు. జ్ఞాని అయినవాడు సమస్త భారాలు వదిలేసుకుంటాట, ఒక్క భారంతో ఉంటాట. విద్యాభారేణ సంపూర్ణక. భారతీ తీర్థాన్ని మనం శృంగేరి జగద్గురువుని గౌరవిస్తామే. వారికి ఆ పేరు ఎందుకు వచ్చింది తెలుసా? మఠామలాయంలో శృంగేరి పీఠంలో ఆ గురువులైన వారందరినీ తీర్థ అనే పేరుతో పిలవాలని శంకరాచార్య స్వామి నిర్దేశించారు. భారతి అని కూడా ఉంటుంది అక్కడ. అందుకే నృసింహ భారతి, విద్యానంద భారతి, భారతీ తీర్థ, విధుశేఖరేంద్ర భారతి ఇలా ఉంటాయి వారి పేర్లు. కంచిపీఠంలో సరస్వతి చేరుతుంది. ఒక్కో పీఠానికి ఒక్కో సంప్రదాయం. మఠామలాయంలో ఇటీవల చదివాను నేను. శంకరాచార్య ఎంత గొప్ప నిర్వచనం చెప్పారో ఈ భారతీ తీర్థ అన్న మాటకి పులకించిపోయాను నిజంగా నేను. నిజంగా ఆ నిర్వచనమే నిర్వచనం. మన శృంగేరి జగద్గురువే గురువు, అంతే. ఆ నిర్వచనమే నిర్వచనం, ఆ గురువే గురువు. విద్యాభారేణ సంపూర్ణక సర్వభారం పరిత్యజన్ దుఃఖభారం నజానాతి భారతీ తీర్థ ఉచ్యతే. ఎందుకు ఈ పీఠానికి జగద్గురు అయిన వాడని భారతి అనాలి అని నేను చెబుతున్నానంటే అన్నారు ఆయన శంకరాచార్య మఠామలాయంలో. మఠ నియమాలన్నీ రాస్తారు అందులో. మఠంలో ఉండేవాళ్ళు ఎలా ఉండాలో ఉపదేశ గ్రంథాల్లో ఉంటుంది, అందులో చెబుతారు. విద్యాభారేణ సంపూర్ణగా జ్ఞానభారంతో ఉండాలి, బాగా బరువుగా. అదంతా జ్ఞానభారంట. సర్వభారం పరిత్యజన్. ఇక ఇతర భారాలన్నీ వదిలేయాలి. ఈశాన్యంలో బరువులు పెట్టద్దనేది అందుకని. గుడుగో గొట్టమో పెడితే ఏదో అవుతుందని కాదు. ఈశాన్యం అంటే ఈశ్వరుడు దిక్కు, కైవల్యం. కైవల్యం కావాలంటే ఉన్న బరువులు బాధ్యతలు తగ్గించుకోవాలి, కొత్తవి పెంచుకుంటే అలాగా. ఆ జగద్గురువులు ఆ ఇతర భారాలన్నీ వదిలేస్తారు. కార్యక్రమాలు, నిర్వహణలు, బిరుదులు, పట్టాభిషేకం అవేవి వారికి పట్టవు. ఆ చింతలో వారు ఉండరు అసలు. పరబ్రహ్మ చింత అంతే. విద్యాభారైన సంపూర్ణక సర్వభారం పరిత్యజనం. అంతేకాదుట దుఃఖభారం నజానాతి. అసలు దుఃఖంతో బాధపడడం అనేది వారికి తెలియదుట. అది భారం. ఇగో ఈ భారాల విషయంలో ఈ రకంగా ఉన్నవాడే భారతి. భారతీతి ఉచ్యతే అంటారు. భారతీ తీర్థ ఉచ్యతే అని అందుకోసం అంటారు. ఎంత గొప్ప మాట చెప్పావయ్యా అనుకున్నాను నేను.
క్రమంగా మనం అందరం కూడా సామాన్యులు అనుకోద్దామా, అందరికీ సాధ్యమైంది. బరువులు బాధ్యతలు తగ్గించుకోవాలి, ఏకాంతంగా ఉండడం అలవాటు చేసుకోవాలి. ముఖ్యంగా 50 ఏళ్ళు దాటాకైనా ఆ ప్రయత్నం చేయాలి. ఇంకా మనకింకా ఒక 100 మంది కావాలి, దాంట్లోకి వీళ్ళందరినీ లాగేయడం. ఆ 100 మందిని పెట్టి మీటింగు, మళ్ళీ ఇక్కడ మా బోటిగాని పిలవడం. మేము పిలిచాం, మీరు రండి, మీరు ఏదో చెప్పండి, మీ వల్ల మేము ఫలానా ఆయన మేము తీసుకొచ్చామని. సాధారణంగా రారండి, నేను పిలిస్తే వచ్చారండి, ఇదో అహంకారం. సాధారణంగా కూడా వస్తారు వారు. అసలు వారిని మనం పిలవక్కల, వారింటికి మనం వెళ్ళక్కల. హాయిగా టీవీలో వింటున్నాం, లేదా సభలో వింటున్నాం. ఇవాళ యూట్యూబ్లో బోల్డ్ వినొచ్చు, ఆ విన్నదాన్ని ఆచరిస్తే అయిపోయి. మేమంతా కోరుకునేది అదేనమ్మా. దానివల్ల లోకంలో మంచి మార్పులు కనపడుతూ ఉంటే మనకు హాయిగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. అయ్యో ఫలిస్తున్నాయి చాలు. ఎవరన్నా ఎప్పుడన్నా కనిపించినప్పుడు ఫోన్లోనో ఆ ఫలితం ఏమిటో చెబితే, మీ వల్ల నాకు ఈ మార్పు వచ్చిందండి, ఇగో మా అబ్బాయి బాగున్నాడు, నేను ఎలా బాగున్నాను, మా ఆయన బాగున్నారు, లేదా మా తమ్ముడు ఎలా మీ వల్ల ఈ చైతన్యం మేము పొందగలిగామంటే ఇక అంతకంటే ఆనందం ఇంకోట్లేదు, చాలు మాకు. అది దినమైన జ్ఞానం అయిన వాడికి అందరూ ఒకటే. కుక్కపిల్లకి కోటేశ్వరుడికి భేదం తెలియదు వాడికి. ఆ జ్ఞానంలోనే ఆయన ఉండనిస్తే కనీసం లోకంలో 10 మంది మిగులుతారు. అలాగా వారిని ఆదర్శంగా చెప్పుకుంటాం మనం, వారిని జడగొట్టేస్తే. అందుకే ఎప్పుడు సాన్నిహిత్యం కోరుకోకుండా దయచేసి సాహిత్యం కోరుకోండి. ఆ నీ ఎంత చమత్కారమైన మాట చూడండి. ఇది సాన్నిహిత్యం, సాహిత్యం మధ్యలో ఉన్న తేడా నీ కింద నా ఒత్తు, అంతే. నువ్వు నేను కలవడమే, నీ కింద నా ఒత్తు. పైన నీ కింద నా నేను నా వాళ్ళు, ఈ కలవడమే, ఇది వదులుకోవడమే కదా ఆధ్యాత్మికత. అప్పటికే ఈ జ్ఞానులు, తత్వవేత్తలు, కాస్త తెలిసిన వాళ్ళు ఎవరన్నా వాళ్ళ బంధాలు వాళ్ళకు ఉన్నాయి, అవి ఎలాగూ తప్పవు. అంత మాత్రానికి పరిమితం అయిపోవాలి అతను, ఇంకా అంతకంటే పెంచకూడదు. పెంచితే మళ్ళీ దుకాణాలన్నీ తయారైనట్టే. ఎందుకని? ఒక తత్వవేత్త కావడం, అధ్యాత్మ జ్ఞానం పొందడం ఎంత కష్టం. పుస్తకాలు చదివితే రాదండి, పుస్తకాలు చదివితే రాదమ్మా. వేదంలో స్పష్టంగా చెప్పారు, తైత్తిరీయోపనిషత్తులు. నాయమాత్మా ప్రవచనేన లభ్యక. ఏడుపు వస్తుంది నాకు ఆ మాట గుర్తొచ్చినప్పుడల్లా. దేనికి దొరకవు, దేనికి దొరుకుతావయ్యా? నాయమాత్మా ప్రవచనేన లభ్యక న మేధయా నో బహునాశ్రుతేన న మేధయా నో బహునాశ్రుతేన యమేవైష వృణుతే తేన లభ్యక తస్యేష ఆత్మా వివృణుతే స్వాం తనుం. అరగంట ఏడ్చానండి నేను తైత్తిరీయోపనిషత్తులో ఈ మాట చదివి నా ఇంట్లో కూర్చుని. ఇంతకాలం నేను చదివింది వృధాయేనా? నా మేధయానో బహునాశ్రుతేన. ఎన్ని విన్నా, ఎంత మేధాశక్తి ఉన్నా, ఎన్ని ప్రవచనాలు చెప్పినా విన్నా మాకు దొరకవా? మరి మేము ఎందుకు చేసినట్టు గాడి చాకిరి? యమేవై శవృణతే తేన లభ్యక తస్యేష ఆత్మా వివృణతే తనుం స్వాం. నాకు ఆత్మ కావాలి, నాకు భగవంతుడు కావాలి, నాకు దేవుడు తప్ప మరేం వద్దు. దేవుడు అంటే విగ్రహం కాదు, మనో నిగ్రహం. నా మనస్సులో ఏం జరుగుతోందో నేను చూడాలి, నా మనస్సు ఎందుకు పక్కకెడుతోందో నేను చూడాలి. ఒక ఆలోచన నుంచి ఇంకో ఆలోచనకి ఎందుకు ఎడుతున్నాం? ఆలోచన నుంచి ఆలోచనకు వెళ్లేలోగా మధ్యలో ఖాళీ ఉందా లేదా? ఉంది. పూసల దండ ఎంత జాగ్రత్తగా దగ్గరగా గుచ్చినా పూసకి మధ్యలో దారం ఉందా లేదా? శంకరాచార్య చెబుతారు ఉపదేశ గ్రంథాలలో. పూసకి మధ్య నువ్వు ఎంత దగ్గరగా గుచ్చినా సరే పూసకి మధ్యలో దారం ఉందా లేదా? అలాగే ఆలోచనలో ఒకదాంట్లో ఒకటి కలిసిపోయినా సరే ఆలోచనకి మధ్యలో ఖాళీ ఉంది. ఆ ఖాళీ పట్టుకో, దట్ ఈస్ గాడ్, అదే ఆత్మ. ఖాళీ పట్టుకో. ఎంత శ్రమ పడాలండి, ఎంత దృష్టి ఉండాలండి. దీన్నే జిడ్డు కృష్ణమూర్తి గారు జాగరూకత అన్నారు. అదే వేదంలో జాగ్రత్త ప్రాప్త్యవరాన్ని బోధత అన్నారు. అది జాగ్రత్త అంటే ఇది వెళ్ళేటప్పుడు కత్తి జాగ్రత్త దగ్గర పెట్టుకోని కాదు. జాగ్రత్త అంటే మనస్సు ఎక్కడ పక్కకెడుతోంది. నువ్వు వెడితేనే అది ఎడుతుంది, నువ్వే అది. నువ్వు వెళ్ళకూడదని నిర్ణయించుకో, అలా ఉండు, దాని మీద దృష్టి పెట్టి. ఎందుకు ఉండదు? ఎంత కష్టం అండి. ఆ సాధన చేయాలి. ఏమేవేష వృణతే తేన లభ్య. ఎలా లభ్యం అవుతుందట? మామూలుగా కాదు, ఇంకా వాడు ఆశ్చర్యపోతాడట. తస్యేష ఆత్మ వివృణతే స్వాం తను. ఆ ఆత్మ తన విశ్వవ్యాప్తమైనటువంటి తేజస్సుని అలా విస్తరించి చూపిస్తుందట. విశ్వరూప సందర్శన యోగ. ఎక్కడున్నానని వెతుకుతావేమిట్రా? నేనే నువ్వు, నువ్వే నేనురా. త్వమేవాహం న సంశయ. అప్పుడు ఆ యోగి ఎలా ఉంటాడండి? వాడిని వర్ణించడం సాధ్యమా? యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసాసక. ఆ స్థితి కదా. మనస్సును ఒక్క క్షణం ఆపగలిగితేనండి అది ఎంత గొప్ప విషయం అంటే,
స్థైర్యం మనః ప్రాప్నుయాత్ అని మిన్నికంటి గురునాథ శర్మ గారు జీవ విచారం అనే గ్రంథంలో రాస్తారు. పూర్వ శ్లోకమే ఆయన పేర్కొన్నారు. స్నాతం తేన సమస్త తీర్థ సలిలై దత్తాచ సర్వావని యజ్ఞానాం చ కృతం సమస్తం అఖిలా దేవాశ్చ సంపూజితాః సంసారాశ్చ సముద్ధృతాస్వపితరః త్రైలోక్య పూజ్యోప్యసౌ యస్య బ్రహ్మ విచారణే క్షణమపి స్థైర్యం మనః ప్రాప్నుయాత్. ఆత్మతత్వ విచారంలో నేనెవరనే విచారణ చేసి ఆత్మ మీద మనస్సు పెట్టగలిగితే, ఒక్క క్షణం పెట్టగలిగితే అది ఎంత విశేషం అంటే స్నాతం తేన సమస్త తీర్థ సలిలై, అన్ని పుణ్యనదుల్లోనూ అతను మునిగినట్టే, ఎక్కడికి వెళ్ళక్కల. దాని లక్ష్యం అంతా ఇదే. దత్తాచ సర్వ అవని, మొత్తం భూమండలం అంతా వాడు సంపాదించి కశ్యపుడికి దానం చేసినట్టే. ఇంకేం చేయక్కర్లేదు, ఏం సంపాదించక్కర్లేదు. యజ్ఞానాంచ కృతం సమస్తం, ఈ యజ్ఞం ఆ యజ్ఞం ఇంకేదో యజ్ఞం, అన్ని యజ్ఞాలు ఆయన చేసినట్టే. ఏది చేయక్కల. జ్ఞానయజ్ఞాన్ని మించిన యజ్ఞమే లేదు. ఆ జ్ఞానం కూర్చుని పొందవలసింది, పొలలతోనూ పిడకలతోనూ పొందేది కాదు ఇది. అఖిలా దేవాశ్చ సంపూజితాః, ఆ దేవుడికి ఇంకా మహిమండి, ఈ దేవుడికి ఇంకా మహిమండి, ఆ దేవుడికి ఆ క్షేత్రం చూడాలండి, ఈ క్షేత్రం చూడాలండి, అవసరం లేదు. అందరు దేవతలను అతను పూజించినట్టే. అప్పుడు కూడా ఇంకో అనుమానం వస్తుంది, ఇవన్నీ సరేనండి, అతను పితృదేవతలు ఉంటారు, దేవతా పూజ ఆగానే పితృదేవతల పూజ ఆకూడదంటారు కదా, పితృకార్యాలు చేసి తీరాలి కదా, మరి ఆ బంధం ఉండదా అంటే సంసారాచ్య సముద్రత స్వపితరక. ఒక రామకృష్ణ పరమహంసుల, ఒక వివేకానందుల, ఒక రమణ మహర్షిల, ఒక కృష్ణమూర్తి గారిల ఒక ఆ జ్ఞానాన్ని పొందగలిగితే అతని పితృదేవతలకి 16 తరాల వారికి అప్రయత్నంగా మోక్షం వస్తుంది. ఎందుకంటే ఇదంతా మిథ్య. మనం ఏదో బంధాలు బంధాలు బంధాలు, జన్మలు జన్మలు, స్వర్గం పాతాళం అనుకుంటామో, సర్వం మిథ్య. ఇదంతా మన మనోభావన. మనస్సులోంచి గంటేయగలిగితే చాలు, ఇది ఆ ప్రశాంతతను అనుభవించగలగాలి. అంతఃశీతలతాయా స్యాత్ తదనంత తపఃఫలం, వేద యోగ వాసిష్టంలో మాట. ఆ అంతఃశీతలత్వాన్ని ఎవడు ఆస్వాదించగలుగుతాడో వాడు 100 తపస్సులు చేసినట్టే అన్నాడు. దాని అన్నిటికీ ఫలం అదేగా. త్రైలోక్య పూజ్యోప్యసౌ, వాడు 3 లోకాలు పూజింపజగిన వ్యక్తి అంటూ ఎవడన్నా ఉంటే వాడు ఒక్కడే అన్నాడు. మనం ఇది ఒక్కడ పట్టుకుంటామని చాలా తెలియను. అంత జ్ఞాని ఎవరండి, ఆయనకి పూజ చేసేద్దాం, ఆయన మన ఇంటికి పిలిచేద్దాం, ఆయనకో 10,000 ఇచ్చేద్దాం, ఆయనకు పీఠం పెట్టించేద్దాం, వాడు చెడిపోతాడు. అదే చేయకూడదు. ఆయన జ్ఞానంలో ఆయన ఉండనివ్వాలంటే ఆయనకి ఏమీ ఇవ్వకూడదు. ఆయన దూరం నుంచి మనం గమనించి ఆయన అనుసరించి ఆయన చెప్పిన ఏమైనా, ఆయన మన అదృష్టం కొద్దీ ఆయన ఏమైనా 2 మాటలు చెబితే నోరు విప్పితే అవి విని ఆచరించాలి. మళ్ళీ ఆయనకు 7 అంతస్తుల మేడ కట్టి ఆ కట్టించింది నేనేనండి, ఆయన అలా ఉంటే పాపం అంత మహానుభావులు, ఇదంతా అహంకారమే. ఆయనకి ఆ మేడ అక్కర్లేదు, నువ్వు అనవసరం కట్టించావు. అక్కర్లేని పనులు చేసి ఏదో ఆత్మీయంగా మాట్లాడితే ఎలాగా? ఆయన అక్కర్లేదంటుంటే అదేదో గొప్పగా మాట్లాడదు. ఇంకా ఆయనకు అక్కర్లేదంటున్నారు కదా, అక్కర్లేని వాడు కదా ఉపకారం ఎలా అవుతుంది? మనకు కావలసినవన్నీ ఆయనకు కావాలని మనమే అనుకోవడం, ఇది అజ్ఞానం. అప్పుడు ఒక్క క్షణం మనస్సుని ఆత్మ మీద లగ్నం చేయగలిగితే అది ఇంత పుణ్య విశేషము అంటే ఎందుకు సాధ్యం కావట్లేదండి? సాధ్యం కాదమ్మా. 100,000 జన్మలెత్తి పరులను బాధించి సాధించియున్ నిందల్ మోసి మనంబు కోతబడి, ఎన్ని యాతనలు పడితే, ఎన్ని అనుభవాలైతే, ఎన్నిసార్లు తల ఒప్పి కట్టేస్తే, ఎన్ని కుక్క జన్మలు, ఎన్ని గాడిద జన్మలు, ఎన్ని పురుష జన్మలు, ఎన్ని ఆడ జన్మలు, ఎన్ని గోడ జన్మలు, ఎన్ని పేడ జన్మలు ఎత్తితే ఈ జీవికి ఆలోచన వస్తుందండి. 100,000 జన్మలెత్తి పరులను బాధించి సాధించియున్ నిందల్ మోసి మనంబు కోతబడి, ఏ నీరాజనాఘ్రాణతానందం బందిజో, ఏ నీరాజనాఘ్రాణతానందం బందిజో తత్వవేత్తగను జన్మం వెత్తడిన్, ఏ నీరాజనాఘ్రాణతానందం బందిజో తత్వవేత్తగను జన్మం వెత్తడిన్, అట్టివాడు అందంగోరిన రాజసత్కృతులు మాయన్ మున్గునే తుంగునే, అట్టివాడు అందంగోరున రాజసత్కృతులు మాయన్ మున్గునే తుంగునే. కొన్ని 100 జన్మలెత్తాలి, కొన్ని 1000 జన్మలెత్తాలి. ఎప్పటికి తెలుస్తుంది తత్వం? జన్మ పరంపర తెలిసే అవకాశం ఉంది, మనకు అవకాశం లేదు. ఓ చక్కని కథ చెబుతా ఆ జన్మ పరంపర తెలవడానికి. ఒక యోగి ఉన్నాడు, ఆయన క్షత్రియుడు. అవసరం కోసం చెప్పవలసి వస్తోంది కులాన్ని, సమాచారం అవసరం. ఆయన క్షత్రియ యోగి ఉపన్యాసము అని
సాక్షి వ్యాసాల్లో పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారు రాశారు. ఇది గొప్ప కథ. ఈ జన్మ పరంపర గురించి బాగా తెలుస్తుంది. ఒక క్షత్రియ యోగి ఉన్నాడు. ఆయన యోగి, అది సంసారం లేదు. ఓ గ్రామంలో ఆయన ఉపన్యాసం ఇస్తున్నాడు. ఆ వేళ వాళ్ళు ఏమని అడిగారంటే, అసలు మీరు క్షత్రియులు కదా, మాంసాహారం కూడా తింటారు కదా, మీరు యోగిగా ఎలా అయ్యారో చెప్పండి అన్నారు. అది చెబుతానండి అన్నాడు. నేను మామూలుగానే క్షత్రియుల ఇంట్లో పుట్టాను, నాకు మాంసాహారం చాలా ఇష్టం. మాంసాహార హోటల్స్లో పూర్వం రాజుల హోటల్స్ అనేవారు, నాకు ఇష్టం. రకరకాల పైగా కోడి మాంసం అంటే విపరీతమైన ఇష్టం. రకరకాల కోళ్ళు అనేది తెప్పించుకుని నేను మా వంటవాడి చేత మాంసం వండించుకుని తినేవాడు. నాకు ఆస్తులకేం లోట్లేదు, మా నాన్నగారే సంపాదించి ఇచ్చారు. పెళ్ళంటూ చేసుకోలేదు నేను, కానీ ఇచ్చారు, ఆస్తులు ఉన్నాయి బ్రహ్మచారిగా ఉండగానే. ఇతనికి ఈ కోడి మాంసం అంటే బాగా ఇష్టం అని తెలుసును కాబట్టి ఇతను ఒక మిత్రుడు విదేశాల్లో ఉండేవాడు. ఓసారి మంచి రంగురంగుల ఈస్ట్మన్ కలర్ కోడి ఒకటి పట్టుకొచ్చాడు, పంచరంగుల కోడి. ఇది చూడరా బాగుందిరా అని. వీడు కూడా చాలా ముచ్చటగా చూశాడు, కానీ దాన్ని వండుకుని తినాలని అనిపించలేదు. ఎందుకు అంత ముచ్చటగా ఉంది, దీన్ని చంపకూడదు ఎట్టి పరిస్థితుల్లో, దాన్ని అలా ముద్దుగా కుక్క పిల్లలు పెంచినట్టు పెంచుదాం అనుకుని దాన్ని అలాగే దూతున్నాడు, పెంచుతున్నాడు. అయితే దీన్ని చంపకూడదు వండకూడదు అనే విషయం ఈ క్షత్రియుడు ఈ వంటవాడికి చెప్పలా. అది ప్రమాదం. వాడు ఎలా ఆలోచించాడు, ఎవరు ఆలోచన వారిది కదండి. అయ్యగారికి ఈ కోడి ఇంత ఇష్టం అవుతుందంటే ఒక్కరోజు సంక్రాంతి నాడు పెద్ద పండుగ నాడు దీన్ని వేసేస్తే పని అయిపోయింది అనుకున్నాడు. నన్ను మెచ్చుకుంటారు, నాకు 100 రూపాయలు ఇంక్రిమెంట్ కూడా ఇస్తారు అనుకున్నారు. వాడి ఆలోచన వాడిది. ఈయన చెప్పపోవడం ఇందే తప్పు. ఈయన ఏదో దానంలో చెప్పలా, లేదా ఒక్కోసారి ఇంత ప్రేమగా చూస్తుంటే వాడు దాన్ని ఎందుకు వస్తాడులే అనుకున్నాడేమో. ఏమో తాను ఒకటి తెలిసిన దైవం ఒకటి తెలుసు. విచిత్రంగా వాడు సంక్రాంతి పండుగ నాడు ఉదయాన్నే దాన్ని కోసి వారేసాడు, ఓటు పెట్టేశాడు. ఈయన తెలియక మాంసం తినేసాడు. మామూలు క్షత్రియుడేగా తినేసాడు. బాగుంది అబ్బాయి అన్నాడు. వాడు కూడా నవ్వు ఊరుకున్నాడు. కాసేపటికి బాగుందంటే ఎందుకు బాగుంటుందని బాబు మీరు అంతా ఇష్టపడ్డారు కానీ నీళ్ళు బంగారం కానీ ఇది కోసేసేవిటి అన్నాడు. మరి నాకు చెప్పలేదు కదా ఆ విషయం అన్నాడు ఆయన. మీకు ఇష్టం అనుకుని కోసేసాను అన్నాడు. అంటే ప్రేమ ఎక్కువైతే కోసేస్తారనమాట. అది మన ఇష్టాలు అలాగే ఉంటాయి. ఎక్కువ మనం ఎవరిని ప్రేమిస్తామో వారినే బాధ పెడుతూ ఉంటాం. అందుకని ప్రేమ ఎక్కువైతే కోసేస్తారు. అందుకని కోసేసాడు. ఆయన చాలా చింతతో పడుకున్నట్టండి. అయ్యో ఇంత ప్రేమించాను, ఇంత కష్టపడి ఈ దుర్మార్గుడు కోసేశాడు. విచిత్రంగా ఆ చింతతో పడుకున్నాడేమో, ఆ కోడి కళ్ళలోకి వచ్చిందట. వచ్చి ఒరే అబ్బాయి అందట. అబ్బాయి ఏమిటి? కోడి. ఒరే అబ్బాయి, ఓన్లేరా ఏ జన్మకర్మైనా అనుభవించక తప్పదు కదరా, అందుకే నీ చేతుల్లో నా చావు వచ్చింది అంతే. అదేంటి అబ్బాయి ఏంటి, నా చేతుల్లో నీ చావు ఏమిటి, ఏ జన్మకర్మ ఏమిటిది అన్నట్టు కళ్ళలోనే. నాకు గుర్తున్నంత వరకు నా జన్మ పరంపర చెబుతాను రా విను అందుకే. సరే చెప్పమన్నారు. కోడి తన జన్మ పరంపర చెబుతోంది. నేను నాకు గుర్తున్నంత వరకు చెబుతున్నాను. ఓసారి నల్లిగా పుట్టానండి. నల్లి ఏదో అక్కడక్కడ ఉండేదాన్ని. ఓసారి రాజుగారి మందిరంలో ఉంది, రాణిగారి పక్క మీద చేరింది ఈ నల్లి. ఇంకేం దానికి శుభ్రంగా ముఖమల పరుపు మీద దుప్పటి మీద అలా మెత్తగా నడవడం హాయిగా సున్నితంగా ఉంది. అప్పుడప్పుడు రాణిగారిని ఓ దెబ్బ, రాజుగారిని ఓ దెబ్బ వేసేది, ఓ పోటు. శుభ్రంగా మంచి చిక్కటి రక్తం, రాజరక్తం దొరికేది. అందులో ఆడరక్తం వేరు, మగ రక్తం వేరు, మంచి రుచులు కూడా బాగుండేవి దానికి. ఒక్క పూట పొడిచి పక్కెళ్ళిపోయేది. అది ఎక్కడుందో వీళ్ళకి దొరకదు, ఎప్పుడు బతికే ఉంది. ఒకసారి విచిత్రంగా రాజుగారు లేరు, రాణిగారు ఒక్కరే పడుకున్నారు. ఈ నల్లి మామూలుగా ఈ తరగడామించి వచ్చి రాణిగారి బొగ్గ దగ్గర చేరింది. ముఖమల గుడ్డలాగా అందంగా మెరిసిపోతున్న ఆ బొగ్గ మీద ఒక్క పూట వేద్దామని చూస్తోంది. ఇలా చూస్తున్న స్థితిలో విచిత్రంగా అక్కడ దొంగలు పడ్డారు. రాజుగారు లేరు కదా, అంత పొలంలో దొంగలు పడ్డారు. వాళ్ళు ధనం కోసం పడ్డారు, ఎవరు ప్రాణాలు తీసే ఉద్దేశం కాదు. ఆ మాటకు వస్తే ఆ పూర్వకాలంలో దొంగతనాలు అంత స్వచ్ఛంగా ఉండేవి. అది కూడా స్వచ్ఛ భారతే. దొంగతనానికి ఒక నియమం ఉండేది. వాళ్ళు మనుషులు ప్రాణాలు తీసేవారు కాదు. అందుకే దొంగలు లోపలికి రాగానే ముందు వీధి తలుపులు తీసి పెట్టుకునేవాళ్ళు. ఎందుకంటే వీళ్ళకి మెలకు రాగానే పారిపోవాలి, వీళ్ళని ఏమీ చేయొద్దు. వాళ్ళు సొమ్ములు హరించడం మాత్రమే మన పని. వాళ్ళకి నేర్పుగా మెలకు రాకుండా సొమ్ము హరించాలి, హింసించకూడదు అనే దొంగల్లో ఒక నియమం అండి. హింస ద్వారా సంపాదించానంటే దొంగలు అసలు దొంగ పుట్టుకుపుట్లా అనేవారు. అంత నీతి ఉండేది పూర్వకాలంలో. అమావాస్యనంటే దొంగతనం చేసేవాడు. మన మొహానికి నల్ల రంగు రాసుకునేవారు గుర్తుపట్టకుండా. ఖచ్చితంగా మనుషుల్ని హింసించేవాళ్ళు కాదు, అంత పద్ధతిగా ఉండేవాడు. అలాగా దొంగలు పడ్డారు. పడినప్పుడు వాళ్ళు ఆలోచిస్తున్నారు, రాణిగారు ఒంటి మీద నగలు ఉన్నాయి, కానీ మరి తీసుకుంటే ఆవిడకి మెలకు వస్తుంది, వెంటనే భటులు వచ్చేస్తారు, కేకరేస్తుంది, భటులు వస్తారు, మరణశిక్ష పడిపోతుంది. అలా చేయకూడదు. మరి ఆవిడకి మెలకు రాకుండా నగలు తీసుకోవాలంటే ఒకడు అన్నాడు, వేసేయండి, ఎందుకు వచ్చింది ఊరికేనేది, ఏంటిది పేక నొక్కేసేదానికి అన్నాడు. తప్పు అన్నాడు ఇంకోటి. ధర్మశాస్త్ర చర్చ అక్కడ. టీవీలో చర్చే, ఓపెన్ డిబేట్.
రాణిని చంపుటాయా చంపకుండా నగలు తీసుకున్నాడు, చంపకుండా తీసుకోవడం సాధ్యం కాదు, కూడా చంపేద్దామని అందులో ఒకడు ఉంటాడుగా ఉగ్రవాది, కాస్త ఓపిక లేనివాడు. మిగిలిన వాళ్ళు పెద్దవాడు గురుకా కురసాన్ చేసి ఏం మాట్లాడుతున్నావు, దొంగ పుట్టుక పట్ల మనుషుల్లో మాట్లాడుతున్నాడు, తప్పు, అలా చేయకూడదు. మనం తీసుకుంటే తీసుకో, లేకపోతే వెళ్ళిపో, అందుకని చంపుతానంటే ఏంటి. ఈ చర్చల్లోనంటే విచిత్రంగా అనుకోకుండా ఈ నల్లి రాణిగారిని కట్టేసింది. ఆవిడ ఒకసారి మెలకు వచ్చి అబ్బా అని ఇలా చూసింది. దాంతో వీడు పరిగెట్టి పారిపోయారు భయపడి. అదుగో రాణిగారిని దొంగల బారి నుండి కాపాడినటువంటి పుణ్యం కారణంగా ఆ నల్లి తర్వాత జన్మలో దాసి అయి పుట్టింది రాణిగారికి. పుణ్యఫలం అలా ఉంటుంది, జంతువులకు ఉంటుంది. మనుషులు తెలిసి చేయాలి, జంతువులు తెలియకుండా చేసిన చాలు. భగవంతుడు వాటికి అవకాశం వచ్చాడు. అంతకంటే తెలివిగా ప్రవర్తించే అవకాశం వాటికి లేదు కాబట్టి అంతే. అది బెనిఫిట్ ఆఫ్ డౌట్ లాంటిది న్యాయశాస్త్రంలో. అంతకంటే తెలివిగా ఎలా ప్రవర్తిస్తే కాంటు పట్టు అంటారు దాన్ని, అంతే. అటువంటి అవకాశాలు లేకపోతే ఈ క్షుద్ర జంతువులు ఏవి మానవ జన్మలు ఎత్తలేవు. భగవంతుడు ఇలా ఇస్తాడు అవకాశం. పోన్లే అనుకోకుండా చేసింది దీనికి ఇద్దాం అని రాణిగారి ఇంట్లో దాసిగా పుట్టింది. దాసిగా పుట్టినప్పుడు ఆ పని చేసుకుంటూ నల్లిగా ఉన్నప్పుడే సుఖంగా ఉండేది. మనిషి కోరికలే మనిషికి బంధాలు అవుతాయి. దాసిగా పుట్టగానే దీని బుద్ధి ఎలా పని చేసింది. ప్రత్యేకించి రాజు భార్య రాజకుమారుడు ఆ బాధ్యతలేవో అప్పగించారు. వాళ్ళకి భోజనాలు పడ్డాను దీని పని. ముఖ్యంగా రాజకుమారుడు యువకుడు మంచి అందంగా ఉన్నాడు, ఎదిగినవాడు 20 ఏళ్ళ వాడు. వాడికి భోజనం పెడుతుంటే దీనికి అనిపించింది అస్తమానం ఈ పళ్ళాలు తుడిచి ఇక్కడ కూర్చొని రాజకుమారుని ఇలా చూస్తూ కూర్చోవడమే. వీడికి భార్య అయితే ఎంత బాగుండేది అనిపించింది. అయితే రాజకుమార్తె అవ్వాలి, రాజకుమారుడికి భార్య అవ్వాలి, కానీ ఏమిటిది దాసి పని అని ఆయన చూసినప్పుడల్లా ఇన్నా భర్త అన్న భావనే చేసుకుంది. యద్భావం తద్భవతి ఏం జం వాపి స్మరణ భావం జజత్యంతే కళేబరం తమేవేతి కౌంతే సదా తద్భావ భావిత. 8వ అధ్యాయంలో చెప్పిన మాటే భగవద్గీతలో. నేను రాజుకు భార్య కావాలనే సంకల్పంతోనే ఉండడం వల్ల ఈ దాసి అనుకోకుండా మరణించి తర్వాత జన్మలో ఒక మహారాజుకు భార్యగా పుట్టింది. ఆ కోరిక కూడా తీర్చాడు భగవంతుడు. కానీ ఏం చేస్తుందో చూద్దాం, అసలు అవకాశం ఇద్దాం. ఇదే 100,000 జన్మలెత్తి పరులను బాధించి సాధించి నిందలు మోసి మనంబు కోతబడి పడాలి, నలిగిపోవాలి, కరిగిపోవాలి, మొక్కలైపోవాలి. అప్పుడు కానీ జీవుడికి జ్ఞానం రాదండి. ఎన్ని ఇబ్బందులు పడాలి. రాణిగా పుట్టాక కోరిక తీరింది కదా, రాణి అయింది కదా, అప్పుడేమనుకుంది పెత్తనం చేసింది బాగా. రాజుగారికి ఈవిడ సౌందర్యం మీద దృష్టి, ఈవిడికి రాజ్యం మీద దృష్టి. రాజ్యంలో ఈవిడిదే మాట. మొత్తం ఏపీ ఆడపెత్తనమే వేసేసారు. మొత్తం రాజ్యం అంతా ఆడపెత్తనమే. అయినా సరే ప్రజలు ఏదైతే ఉందని భరించారు. రాజుగారు భరించాడుగా మనకే అన్నారు. అంత వైభవం అనిపించి కానీ ఆవిడ మనస్సులో నేను రాజు అవ్వాలనే కోరుకుండిపోయింది. ఇంత పెత్తనం వచ్చింది, ఆగిపోవచ్చు కదండి, ఇంకా ఆత్మజ్ఞానం పొందొచ్చు కదా. కోరికలన్నీ తీరే. నల్లిగా పుట్టింది దాసి అయింది, దాసిగా పుట్టింది రాణి అయింది, హాయిగా ఉండొచ్చునే. లేదండి, మనుషులు ఉండరు అలాగా, ఇంకా ఏవో సాధించాలి. రాజు అవ్వాలి. పెత్తనం పరోక్షంగా చేస్తున్నాం, ప్రత్యక్షంగానే చేస్తే ఇదే అత్యాశ అంటే. సరే, ఆ సంకల్పంతోనే అలాగే ఉండడం వల్ల మళ్ళీ ఆ రాణి మరణించిన తరువాతి జన్మలో విచిత్రంగా ఈ సంకల్పంలో ఉండే రకరకాల మిశ్రమ స్పందనలు, భావాలు, శుభాశుభాలు కారణంగా ఒక రాజుకి 2వ కుమారుడుగా పుట్టింది. ఇదో పరీక్ష. మొదటి కుమారుడు కాదు, రాజు కాదు. 2వ కుమారుడు కూడా రాజు అయ్యే అవకాశాలు ఒక్కోసారి వస్తాయి. అలాగే వచ్చి ఈ అన్నగారు రాజు అయ్యాడు. తండ్రి తర్వాత ఆయనకు కొడుకున్నాడు. ఆ కొడుకు 3-4 ఏళ్ళు వయస్సు. అలా ఉండగా అన్నగారికి అనుకోని రోగం ఏదో వచ్చి అన్నగారు మృత్యుశయ్య మీద ఉన్నాడు. అప్పుడు తమ్ముడిని పిలిచి, అప్పటికే తమ్ముడికి పెళ్ళి అయింది. ఈ నల్లిగా పుట్టి దాసిగా పుట్టి రాణిగా పుట్టి రాజకుమారుడుగా పుట్టిన వాటికి అప్పటికే పెళ్ళి అయింది 2వ వాడు సంతానంలో. తమ్ముడిని పిలిచాడు అన్నగారు. తమ్ముడు, ఎంతకాలమో చెప్పలేనురా, రేపో మాపో అన్నట్టుగా ఉంది. ఇగో ఈ కొడుకుని నీ చేతిలో పెడుతున్నాను, మీ అబ్బాయి అనుకో, జాగ్రత్త చూసుకో, నీకు ఇంకా పిల్లలు లేరు కదా, వాడే అనుకో, కాస్త వాడికి 16 ఏళ్ళు వచ్చే వరకు నువ్వే రాజ్యభారం వహించు, తర్వాత ఏదో వాడికి భారే, నువ్వు చూసుకో, నీ మీద కొండంత నమ్మకం నాకంటే. అలాగే అన్నయ్య అన్నాడు. అప్పటికి వాడు హృదయం బాగానే ఉంది. ఆ అన్నగారు చనిపోయాడు. యువరాజుగా ఈ 3-4 ఏళ్ల వాళ్ళని కూర్చోబెట్టి, ఊరికే బొమ్మలా కూర్చోబెట్టి ఆయన ఊరికే అమూల్ స్ప్రే పెడుతున్నాడు. వీడు ఎంట్రీని స్ప్రే చేస్తున్నాడు రాజ్యం మీద, చేస్తున్నాడు పరిపాలన. ఆ పరిపాలన వైభవంతో సంతృప్తి పడచ్చు కదా. మరి అప్పుడైనా రాజ్యం పూర్వజన్మలో రాజు కావాలని కోరుకున్నప్పుడు అనుకోకుండా వచ్చింది కదా. ఇప్పుడు వీడికి 16 కాదు 18, 20 ఏళ్ళు వచ్చే వరకు ఇతను ఏమి ఇబ్బంది పెట్టారు. ఎందుకంటే బాగా రాజ్యం పరిపాలన చేస్తే ప్రజలు కూడా ఆయన ఉండాలని కోరుకుంటారు. ఈ కుర్రాడు కూడా ఎదిగిన పోనీ అప్పగించవచ్చు, లేదా ఇద్దరు కలిసి చేసుకోవచ్చు, పెద్ద విషయం కాదు. కానీ మనిషి స్వార్థం ఎలా బాధిస్తుందంటే విచిత్రంగా, వీడికి పెళ్ళి అయింది మూలాన భార్య గర్భం ధరించింది. ఏడాదిలో వాడికో కొడుకు పుట్టాడు. వెంటనే వీడికి పేగు బంధం బీకింది. వాడెందుకు రాజు కావద్దు, ఈ అన్నగారి కొడుకు ఎందుకు రాజు కావాలి, వీడిని లేపేస్తే పోలా. ఇదే దురాలోచన. అసలు వీడు నల్లిగానే ఉంటే బాగుండేది చాలా బాగా.
ఆ దొంగలు ఎవరో రాణిగారి కంటే ముందు ఈ నల్లిని చంపేస్తే పోయేది. మనిషికి ఇన్ని యాతనలు లేకుండా ఉండేవి. ఈ కాంక్షలతో మనిషి తాను కుళ్ళిపోతాడు, ప్రపంచం మొత్తాన్ని కొల్లబెట్టేస్తాడు. ఆ కోరికలు తీరవు ఎప్పటికీ. ఇంకా ఏదో అవ్వాలి, ఏదో అవ్వాలి, ఏదో అవ్వాలి. అయినో సరిపోవు, చలివుడి ముద్ద అయిపోవాలి మొత్తం అని తాను రాజు అయ్యాడు, సరిపోయింది, 16 ఏళ్ళు సరిపోవాలి, తన తర్వాత తన కుమారుడు రాజు అవ్వాలనే ఉద్దేశంతో ఈ అన్నగారి కొడుక్కి అన్నంలో విషం కల్పించి చంపించాడు. ఆ కలిపిన దాసి తిన్నగా ఉంటుందా, అది ఎక్కడికో వెళ్ళి వాగింది. ఎవడో దాని చేత వాగిస్తారు, దానికి హృదయం ఒప్పుకోలేదు. ఆ బిడ్డను చంపేసావమ్మా, నా బిడ్డలకు ఏమవుతుందో అంది. ఎక్కడో అక్కడ నీళ్ళ బింది పట్టుకుంటూ మున్సిపాలిటీ కూడా దగ్గర పోయి నువ్వే చెప్పేసావా, నా బాబు ఎవరికి చెప్పకన్నా, ఎవరికి చెప్పలే అన్నారు. టీవీలో చెప్పారు, స్క్రోలింగ్ వేసారు కింద. మొత్తం రాజ్యం అంతా వ్యాపించింది. ఇప్పుడు పరిపాలిస్తున్న ఇన్ఛార్జ్ రాజు ఉన్నాడే వీడు రాజకుమారుని చంపించాడు. దాంతో రాజ్యం అంతా అసహించుకున్నారు. వీడిని చిన్నపిల్లని చంపేస్తాడు మనిషేనా, అసలు ఇటువంటి వాడు పాలనలో ఉండడమే మనకు అవమానం అని వీళ్ళే శత్రురాజులను ప్రోత్సహించారు సరిహద్దుల్లో ఉన్న గ్రామాల వాళ్ళు. ఆ శత్రురాజులు కూడా ఇదివరకే చూస్తున్నారు వాళ్ళు, రాజుగారు ఎలాగో లేడు కదా అని. ఆ పైన ఇది అవకాశం దొరికింది, ధర్మయుద్ధం అని చెప్పొచ్చు హాయిగా. అందుకని ఇలాంటి వాళ్ళని బతకనేయకూడదు, మనమే వీడిని చంపేసి అవసరమైతే ఇంకోటి రాజ్యం ఎవరు లేడు అక్కడ, వాళ్ళు ఆక్రమించుకుందాం, వాళ్ళు కూడా వాడది. రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు, అరాచకం అయిపోయింది. రాజ్యాన్ని వాళ్ళు ఆక్రమించుకున్నారు. వీడిని భార్యా పిల్లలతో సహా కట్టుబట్టలతో అడవుల్లోకి తోసేశారు. ఆ అడవుల్లో దొంగలు వీడి దగ్గర ఉన్న డబ్బులు అవి దోచుకున్నారు. కర్మ అంతా అనుభవించి చిట్ట చివరికి వాడే ఈ కోడిగా పుట్టాడు. ఈ కథ అంతా చెప్పి కోడి, నేను నల్లిగా పుట్టాను, నేనే దాసిగా పుట్టాను, నేనే రాణిగా పుట్టాను, నేనే రాజుకు రెండో కుమారుడుగా పుట్టాను, అన్నగారి కొడుకును చంపిన పాపానికి రాజ్యభ్రష్టత సహా అన్ని దుఃఖాలు అనుభవించి ఇప్పుడు నీ కోడిగా పుట్టాను, నీ చేతిలో చనిపోయానంటే ఇదేమిటి నా చేతిలో అంటున్నావు, నేనెవరిని అన్నాడు. ఆ పూర్వజన్మలో మా అబ్బాయి నువ్వేరా అంది. అప్పుడు నీ కోసమే నేను నా అన్న కొడుకుని చెప్పాను, అందుకని ఇప్పుడు నీ చేతిలో చనిపోయే యోగం వచ్చింది నాకు ఉంది. ఇదండి జన్మ పరంపర. ఒక్క లలితా సహస్రంలో ఒక్క మాట చెప్పుకుని సెలవు తీసుకుందామండి. జన్మ మృత్యు దుఃఖ జన్మ మృత్యు జరాతప్త విశ్రాంతి జన విశ్రాంతిదాయని, జన్మ మృత్యు జరాతప్త జన విశ్రాంతిదాయని. జన్మ మృత్యువు ముసలితనం వీటితోటో తపించిపోయినటువంటి వాళ్ళకి విశ్రాంతినిస్తావమ్మా, నమస్కారం అని ఆ లలితాదేవిని స్మరించుకుందామండి. మళ్ళీ కలుద్దాం 23:30 గంటల్లో. అంతవరకు తెలుగులో మాట్లాడదాం.